అయితే ఏదైతే కొన్ని ప్రెస్ మీట్‌లలో చూసుకోవచ్చు, కొన్ని సందర్భాలలో చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతా ఉంది. సో, అది మీరు ఎట్లా చూస్తారు దాన్ని? మా మా సీఎం గారికి ఒక విధేయత అనేది ఉంది. రాజకీయ పక్షంగా రాజకీయాలే చేస్తాడు. వ్యక్తిగత వ్యాఖ్యలు అనేటివి గానీ, నోటికి ఏ విధంగా ఆ విధంగా దురుసుగా మాట్లాడడం గానీ, వాళ్ళ సైడ్ నుంచి వస్తది గానీ, ఆళ్ళలా మాట్లాడితే మాకి మా సీఎం గారు పాలనపై దృష్టి పెట్టాడు. ఏదో ఊరకుక్కలు మొరిగితే దాన్ని పట్టించుకొని దానికి జవాబు ఇయ్యాలి, దానికి సమాధానం చెప్పాలనే ఆలోచనతోని లేడు. కాబట్టి రేవంత్ రెడ్డి పాలన ఏదైతే ఉందో, ఆ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ఆ పాలన పైననే ఆయన దృష్టి పెట్టి ఈ ఈ తెలంగాణ ప్రజలను ఏ విధంగా ముందుండి నడిపియాలన్న ఆలోచనతో ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి మొరిగే మాటలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారి లేదని తెలియజేస్తాం. అయితే ఇంకొక విషయం ఏందంటే, కొన్ని రోజుల నుంచి రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ నినాదం తీసుకొచ్చారు. అలాగే తెలంగాణలో కూడా ఈసీ కొంతమందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అసలు నిజంగా ఓట్ చోరీ జరిగిందా? ఇట్లా ఈసీలు జారీ చేయడం అంటే బీజేపీ చేస్తున్న కుట్రనా? ఈ కుట్రలో ఒక భాగమా ఇది? లేదంటే దీన్ని ఎట్లా చూస్తారు ఓవరాల్‌గా ఇట్లా నోటీసులు కాంగ్రెస్ వాళ్ళకి ఇయడాన్ని? గత 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం కొనసాగింది. ఇప్పుడు మూడో వంతు కూడా కొనసాగుతూ ఉంది. ఈ 10 సంవత్సరాల సంధి ఆ ఓటు చోరీ అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు విలేజ్‌లలో వచ్చిన ఓటర్ లిస్టు చూసుకుంటే మీకైనా, నాకైనా ఎవరు ఓటర్ లిస్ట్ చూసినా ఒక్కొక్కళ్ళయి 2, 3 ఉండడం గానీ, చనిపోయిన వాళ్ళయి ఇంకా ఉండడం గానీ, చనిపోయిన వాళ్ళు ఎవరో పేరు చెప్పి ఏదో ఐడెంటిటీ ప్రూఫ్ చూపించి ఓట్లేయడం గానీ, ఇట్లాంటిది ఖచ్చితంగా జరిగిందని చెప్తా. ఈరోజు మా విలేజ్‌కి కూడా ఓటర్ లిస్ట్ వచ్చింది. ఆ ఓటర్ లిస్ట్ అంతా జల్లెడ పడితే ఒక 50 మంది అన్న కూడా డెత్స్ అయినోళ్ళు గానీ, ఇంకా డబల్ ఓట్లు ఉన్నోళ్ళు గానీ, ఇంకా వేరే ఊరోళ్ళ ఓట్లు గానీ ఖచ్చితంగా ఉన్నాయి. ఓట్ చోరీ అనేది ఖచ్చితంగా జరిగింది. జరిగింది కాబట్టే మన రాహుల్ గాంధీ దానిపైన నినాదానం తీసుకొచ్చాడు. ఓట్ చోరీ వల్లనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది ఏర్పడడం జరిగిందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.